హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మేము కూడా చాలా బాగున్నాము. ముందుగా మీ అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఈరోజు అయితే భోగి రోజు కనుక ఉదయాన్నే లేచి అత్తయ్య నలుగు ప్రిపేర్ చేశారు. సో నలుగుతో అందరం స్నానం చేసుకొని రెడీ అయిపోయాము. అండ్ ఇషానికి కూడా వాళ్ళ నాన్నమ్మతో నలుగు పెట్టి స్నానం చేయించేసాను నేను. అండ్ దాని తర్వాత ఇక్కడ ఇషానికి జస్ట్ నార్మల్ క్యాజువల్ వేర్ వేసానండి. ఆల్రెడీ నేను లంగాలు కుట్టించాను, లంగా జాకెట్. ఈవినింగ్ తనకి భోగి పళ్ళు చేసే ప్లాన్ ఉందన్నమాట, వాళ్ళ నాన్నమ్మ చేపిస్తున్నారు. అందుకని చెప్పి ఈవినింగ్ ఆ డ్రెస్ వేద్దామని చెప్పి మార్నింగ్ కొంచెం ఈజీగా తనకు కంఫర్ట్ ఉండేలాగా ఇలాంటి డ్రెస్ వేసాము. అండ్ దాని తర్వాత ఇక్కడ అత్తయ్య ఏమో ఇషానికి గోల్డ్ చైన్ ప్రజెంట్ చేస్తున్నారు. సో ఈ గోల్డ్ చైన్ వచ్చేసరికి వాళ్ళ తాతయ్య గారిది, లైక్ మా మామయ్య గారిది అనమాట. సో ఈ గోల్డ్ చైన్ తనకి పుట్టిన తర్వాత ఇస్తున్న ఫస్ట్ ప్రెజెంటేషన్ మా అందరికీ చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ దాని తర్వాత ఇక్కడ కన్నా వేసుకున్న డ్రెస్ వచ్చేసరికి రామ్రాజ్లో తీసుకున్నామండి. సో రామ్రాజ్లో జనరల్గా ఇలాంటి సంక్రాంతికి మంచిగా పంచే అండ్ దెన్ షర్ట్లో కూడాను మనకి చాలా చాలా కలర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో ఎప్పుడు కూడా మేము అక్కడే తీసుకుంటాము. ఇలాంటివి కనుక మనం ఒక 3-4 షర్ట్స్ ఉంచుకుంటే నీట్గా టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే ఇంట్లో ఏవైనా పూజలు జరిగేటప్పుడు, ఇలాంటి సంక్రాంతి అప్పుడు మంచిగా వేసుకుంటే మంచిగా ట్రెడిషనల్ లుక్లో మనం బాగా కనిపిస్తాం అన్నమాట. అండ్ దాని తర్వాత ఇక్కడ నేను పెళ్లి చీర కట్టుకున్నాను భోగి రోజు. దాని తర్వాత ఎవ్రీ ఇయర్ మేము మా ఇంట్లో భోగికి మంట వేస్తామండి, భోగి మంట. దానికి గాను ముందు రోజే నేను లైక్ వైజాగ్లో ఉన్న MVP దగ్గరికి వెళ్తే మనకు మంచిగా కర్రలు, భోగి కర్రలు, అండ్ దెన్ ముగ్గుకి సంబంధించిన కలర్స్, అండ్ దెన్ పిడకలు భోగి మంటలు వేయడానికి, ఇలాంటివన్నీ మేము ముందు రోజు తెచ్చుకున్నాము. సో ఇక్కడ ఉదయాన్నే లేచిన తర్వాత కొంచెము మంచిగా ముగ్గు పెట్టుకొని దాని మీద కర్రలతో అరేంజ్ చేసి కర్పూరం పెట్టి సూర్య భగవానికి ఫస్ట్ నమస్కరించుకొని భోగి మంట వెలిగించాము.
ఇక్కడ మీతోనే ఒక 2 చిన్ననాటి జ్ఞాపకాలు షేర్ చేసుకుంటాను. అదేంటంటే ఎవ్రీ ఇయర్ ఇంకా స్టిల్ మా ఇంట్లో కంటిన్యూ అవుతుంది. నా పెళ్ళైనంత వరకు కూడా ఇదే ప్రాసెస్ అయ్యిందనమాట. ఏంటి అంటే చిన్నప్పటి నుంచి కూడాను భోగి రోజు ఉదయాన్నే మా అమ్మ వేపాకులు నూరేసి దాంట్లో కొంచెం జీలకర్ర వేసి మంచిగా రసం ప్రిపేర్ చేసేదన్నమాట. సో ఆ రసం ఏమో చిన్న చిన్న గ్లాసులు అందరికీ ఇచ్చేది. అమ్మ చెప్తూ ఉండేదన్నమాట, ఎవ్రీ ఇయర్ మనం ఆ ఇయర్ మొత్తానికి ఏ ఫుడ్ తిన్నా కూడాను కడుపులో ఉండే పొట్ట పురుగులు అనేవి రసంతో పోతాయి అని చెప్పి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ బ్రేక్ఫాస్ట్కి పూరీ విత్ చికెన్ కర్రీ అనమాట. భోగి రోజు మ్యాండేటరీగా ఉండాల్సింది. సో ఇలా మీకు కూడా ఏమైనా చిన్ననాటి జ్ఞాపకాలు ఉంటే నాకు షేర్ చేసుకోండి. ఇలాంటి జ్ఞాపకాలన్నీ కూడా మనకి ఆ ఫెస్టివల్ వచ్చిన రోజు రీకలెక్ట్ చేసుకుంటే భలే అనిపిస్తాయి కదా. అండ్ దాని తర్వాత ఇషానితో కూడాను భోగి మంటల్లోని భోగి పిడకలు వేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది భోగి మంట. అండ్ దాని తర్వాత ఇక్కడ అక్క వచ్చారు. అక్క ఇషానిని చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. డైరెక్ట్గా చూసి ఒకసారి తను ఎత్తుకొని వెళ్దామని అనుకుంది. వెళ్తూ వాళ్ళు ఉండేది బయట ఊర్లోనండి. అండ్ దెన్ వెళ్తూ శ్రీకాకుళంలో వాళ్ళ అత్తయ్య వాళ్ళు ఉంటారు. ఒకసారి చూసుకొని వెళ్దాం అనుకున్నది అనమాట. అండ్ అక్కకి ఉండేది 2 అబ్బాయిలు అనమాట. అండ్ మాకు లైఫ్లో ఎప్పుడు అనుకునే వాళ్ళం 2 అబ్బాయిలతో పాటు కంపల్సరీగా ఒక అమ్మాయి ఉండాలి అని చెప్పి. అక్కకి అమ్మాయిలు అంటే చాలా చాలా ఇష్టం. అండ్ నాకు కూడాను. అందుకని చెప్పి మాకు ఫస్ట్ ఆడపిల్ల పుట్టగానే మేము చాలా చాలా హ్యాపీ అయిపోయాము. ఇక్కడ నిహార్ చిన్ను అనమాట, వీళ్ళిద్దరు అక్క వాళ్ళ పిల్లలు. వాళ్ళ చెల్లిని చూడగానే చాలా చాలా చెల్లిపాప వచ్చిందని బాగా హ్యాపీగా ఉన్నారు. అండ్ వాళ్ళు ఇంత పెద్దోళ్ళు అయిపోయారు కనుక నాకైతే షాక్ అయిపోయాను అనమాట. ఇంత పెద్దోళ్ళు అయిపోయారు ఏంటి అని చెప్పి. అసలు వీడు పెద్దోడు అనమాట. ఇక్కడైతే ఈవినింగ్ భోగిపల్లి కోసం అని చెప్పి మేము ఆల్రెడీ డెకరేషన్ స్టార్ట్ చేసాము. ఈ బ్యాక్ డ్రాప్ స్టాండ్ ఏమో నేను పూర్ణ మార్కెట్లో తీసుకున్నానండి. అండ్ ఆ బ్యాక్ డ్రాప్ వెనుకుండే ఆ కర్టెన్ లాంటిది కూడా నేను పూర్ణ మార్కెట్లో ఎప్పుడో ముందే తీసుకున్నాను. ఇషాని బాల్సార్ అప్పుడు కూడాను నేను ఇదే యూస్ చేశాను అనమాట. బాగుంది, క్వాలిటీ వైజ్ అంతా బాగుందన్నమాట. అండ్ దాంతోపాటు ఆ స్టాండ్ నాకు కొంచెం ఎక్కువ కాస్టే పడిందండి, 2,700 అలా పడింది. కానీ రీజనబుల్ రేటే అనిపించింది, ఎందుకంటే ఫుల్ మెటల్ అనమాట, ఐరన్ మెటల్. సో చాలా బాగా అనిపించింది. అండ్ దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి కిందకు వచ్చి మంచిగా సంక్రాంతి కోసం అని చెప్పి ముగ్గులు వేశాను. అండ్ ఈవినింగ్ భోగిపల్లి కదా, అందుకని చెప్పి అక్కడ రాశాను అనమాట, ఇషాని భోగిపల్లి పండగకి అందరూ వెల్కమ్ అని చెప్పి. ఇవన్నీ నా ఓన్ డిజైన్స్ అండి, ఎందుకంటే నాకు ముగ్గులు పెద్దగా రావు. బట్ సంక్రాంతి లక్ష్మి ఇన్వైట్ చేయాలంటే రంగురంగుల ముగ్గులు పెట్టాలి. అండ్ ఫస్ట్ మా ఇంటి మహాలక్ష్మి అని మా ఇషాని తల్లికి భోగిపల్లి కదా, అందుకని చెప్పి అందరికీ రంగురంగుల ముగ్గులతో మంచిగా వెల్కమ్ చెప్పి రాశాను. అండ్ దాని తర్వాత రోజు ఇది సంక్రాంతి అనమాట. మా ఇంట్లో ఉదయాన్నే లేచి పెద్దలకి పెట్టుకొని అండ్ ఆఫ్టర్నూన్ చేసి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, మా మామయ్య గారు వాళ్ళందరికీ పెట్టి. అందుకని చెప్పి నెక్స్ట్ వీడియోలో నేను భోగిపళ్ళు ఎలా చేశాను ఏంటి అని చెప్పి ఇంకొక వీడియో చేస్తున్నాను, తప్పకుండా మీరు మిస్ అవ్వకుండా చూడండి. ఇది సంక్రాంతి రోజు అమ్మ వాళ్ళ ఇంట్లో నీట్గా వంటలు చేసుకొని బాగా తిన్నాం అనమాట. ఇదండి ఈరోజు చిన్న వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అండ్ నెక్స్ట్ వ్లాగ్ కూడా భోగిపల్లిది కనుక తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా?